ఒకసారి చంటి గారికి ఫోన్ ఇవ్వా? చంటిగాడికా? చంటిగాడికి ఫోన్ చేయడం ఏంటప్పు? అదేంటి వివేక్, నైట్ చంటి గారు చెప్పారు మీ ఇంటికి రావడానికి ఓకే అన్నావంట కదా నువ్వు. నాకు రాత్రి ఫోన్ చేసి వస్తా అన్నాడు, కానీ రాలేదే. పైగా నేను తెల్లారే ఫోన్ చేశాను కూడా, తెల్లారి వస్తా అన్నాడు, ఇంకా రాలేదు అని. అయినా ఆడ అసలు ఫోనే ఎత్తలేదు. ఏమైందప్పు? ఏమైనా ప్రాబ్లమా? హలో అప్పు, హలో హలో అప్పు, ఏమైనా ప్రాబ్లమా? హలో అత్తమ్మ. అమ్మా అప్పు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? ఏం లేదు అత్తమ్మ. ఇంతకీ మీ అమ్మా నాన్నలు వచ్చేది రేపేనా? రేపే అత్తమ్మ. సర్లే అయితే ఫోన్లే. ఇంకా ఏం లేదు అత్తమ్మ. అత్తమ్మ, అది హైదరాబాద్ నుంచి ఊరొచ్చే బస్సు ఈ టైంకి వచ్చేస్తుందా? వచ్చే ఉంటుందమ్మా, అదే ఇప్పుడు 10 గంటలకు వచ్చేస్తుంది. 10 గంటలకి వస్తుందా? ఇప్పుడు టైం 11 అవుతుందిగా, వచ్చి గంట అయి ఉంటుంది. అత్తమ్మ, మీరు ఇంటి నుంచి ఎప్పుడు బయలుదేరారు? నేను ఇప్పుడే వచ్చానమ్మా. ఇప్పుడేనా? ఏమని అడుగుతున్నావు? ఏం లేదత్తమ్మా, ఊరికే. సర్లే అయితే, ఏది మా చంటిగాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఏంటి ఇంకా భయపడుతూనే ఉన్నాడా? ఏది వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు, ఫోన్ చేస్తే కలవట్లేదు. లేదత్తమ్మా, చంటి గారు లేరు. లేడా? బయటికి వెళ్ళారత్తమ్మా, బయటికి. ఓహో, సర్లేమ్మా, నేను సాయంత్రం ఎప్పుడో ఫోన్ చేస్తానులే. అయితే జాగ్రత్త, సరేనా? ఏమైనా ఉంటే ఫోన్ చేస్తూ ఉండు. ఉంటా అయితే. బాయ్ బాయ్. అప్పుగారు నిద్ర లేచిపోయారండి? అప్పుగారు, నేను కొత్త బట్టలు కొనుక్కున్నానండి. పాత బట్టలన్నీ పక్కన పడేసాను. అంటే రేపు పొద్దున్న మీ అమ్మగారు వాళ్ళు వస్తున్నారు కదండి, మరి వాళ్ళ ముందు నేను బాగా అనిపించాలి కదండి, అందుకే. ఆహా, అప్పుగారు ఒకసారి చూడండి ఎంత మంచి మంచి బట్టలు కొన్నానో.
టీ షర్ట్లు, షర్ట్లు, ప్యాంట్లు. అప్పుగారు, అప్పుగారు, అప్పుగారు ఏమైందండి? అప్పుగారు ఏంటి ఏడుస్తున్నారా? అప్పుగారు, అప్పుగారు, అప్పుగారు ఏమైందండి? అప్పుగారు, అప్పుగారు ఏదో ఒకసారి ఇటు చూడండి. అప్పుగారు ఏమైందండి? నాకు చెప్పకుండా ఎందుకు ఎందుకు వెళ్ళిపోయారు? నాకు కొడతారండి? చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు? అమ్మ, ఎందుకు వెళ్ళిపోయారు? నాకు అబ్బగారు, చెప్పకుండా అబ్బగారు, ఎందుకు అమ్మ, వెళ్ళిపోయారు? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైందండి? అబ్బా, అప్పుగారు, మీరు నన్ను ఎందుకు కొట్టారు అని అడగనండి. ఎందుకంటే మీరు కొట్టినా పర్లేదు, కానీ ఎందుకు ఏడ్చారో చెప్పండి. చంటి. అప్పుగారు, నేనేదో ఊరికే అన్నానండి కొట్టినా పర్లేదని. మళ్ళీ కొట్టేస్తారేంటి? మరి వెళ్ళిపోతే వెళ్ళిపోతే వదిలేసి వెళ్ళిపోతారా? అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతారా? అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతారా? అలా ఎలా వదిలేసి అప్పుగారు, ఏంటి ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? అలా ఎలా అనుకుంటారండి? అలా ఎలా అనుకుంటారండి? అలా ఎలా అనుకుంటారండి? అలా ఎలా అనుకుంటారండి అని అడుగుతున్నాను. వదిలేసి వెళ్ళిపోవటం అంటే మరీ వదిలేసి వెళ్ళిపోవటం కాదు. అంటే అమ్మ వాళ్ళు వస్తున్నారని వెళ్ళిపోయారేమో అనుకున్నాను. మీ అమ్మగారు వాళ్ళు వస్తున్నారని నేను వెళ్ళిపోయాను అనుకున్నారా? మ్, అప్పుగారు, మీకు విషయం చెప్పనా? ఈ రోజుల్లో ప్రేమలో పడ్డోడే భయపడలేదండి. అలాంటిది ప్రేమలో పడేసినండి నేను ఎందుకు భయపడతాను? అయినా అప్పుగారు, నేను రాత్రి అంతా కూర్చొని ప్లాన్ రెడీ చేస్తానండి. ఆ ప్లాన్లో భాగమే షాపింగ్. ఇదిగోండి, నేను ఒకవేళ వెళ్ళిపోయేవాడిని అయితే మీకోసం ఈ మొక్కజొన్న పొత్తు ఎందుకు తీసుకొస్తాను? తీసుకోండి. అప్పుగారు, గుర్తుపెట్టుకోండి, అది తినడానికే, కొట్టడానికి కాదు. నాకు తెలుసండి, కానీ ఒకటే తీసుకొచ్చారంట అని చూస్తున్నాను. ఇంకా లోపల ఉన్నాయండి. అప్పుగారు, ఇంతకీ మీరు నా బట్టలు చూడలేదు కదా, చూద్దురు రండి. అబ్బా చంటి గారు, బట్టల సంగతి తర్వాత ముందు మీ ప్లాన్ గురించి చెప్పండి. చెప్తానండి. అప్పుగారు, ప్లాన్ విన్న తర్వాత బట్టలు చూస్తారు కదా. చూస్తానులేండి, ముందు ప్లాన్ చెప్పండి. ఇప్పుడు మ్, మీరు హాస్టల్కి వెళ్ళక్కర్లేదు. అదే ప్లాన్ అండి. ఈ ప్లాన్ ఓకే చంటి గారు, ఇది కొట్టండి. బాగుంది అప్పుగారు. ఇప్పుడు బట్టలు చూస్తారా? అప్పుగారు, మావయ్యాలు వచ్చినప్పుడు ఇది వేసుకుందాం అనుకుంటున్నాను. చాలా మంచి ఐడియా వచ్చింది చంటి గారికి. హలో మా. అప్పు చెప్పు. ఏం చేస్తున్నామ్మా? నేనా రేపే బయలుదేరాలి కదే, అందుకే మొత్తం అని ప్యాకింగ్ చేస్తున్నాను. మీ నాన్నేమో ఏం సాయం చేయుడు పెట్టడు. అవునా మా, అన్నట్టు మీరు రేపొద్దున ఏ టైంకి వస్తున్నారు? మేమా అక్కడ దిగేసరికి 11 అవుతుందటే. ఏంటి 11? ఏంటి అలా అన్నావు? ఏమైంది? అంత లేట్ ఎందుకు మా? అసలు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ ఏమన్నా ఉంటే చూసి బుక్ చేసుకుని ఉండొచ్చు కదా. ఏమోనే, మీ నాన్నే చేశాడు. సర్లే, ఈ రోజు ఫ్లైట్ కి ఈవినింగ్ ఫ్లైట్ కి ఏమన్నా బుక్ చేయమంటావా? ఈవినింగ్ ఫ్లైట్ కా? ఆ. నువ్వు బుక్ చేస్తావా? నాన్నకి ఎలాగూ ఈవినింగ్ అయిపోద్ది కదా ఆఫీస్. సరే అయితే చేసేవే, నాకు నేను అర్జెంట్ గా చూడాలనుంది. చేసానా అమ్మా? నేనేదో ఊరికే అన్నాను మా. అయినా నా జీతం సంగతి నీకు తెలుసు కదా, మళ్ళీ బుక్ చేయమంటావేంటి? పర్లేదులే, ఈ రేపొద్దునే కదా వచ్చేది. నేను మీరు వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాను. రేపొద్దున ఫ్లైట్కి వచ్చేయండిలే మీరు. సర్లే. మా
సర్లే అంటావేంటి? నువ్వు అడ్రస్ పంపించమన్నావు, నేను పంపించానా? పంపించలేదు. అవునా, ఎందుకే పంపించలేదు? పంపిస్తానులే. ఆ, పంపించడం ఎందుకుమా? అడ్రస్ పంపిస్తే మీకు తెలియక అటు ఇటు తిరిగి తిరిగి మళ్ళీ లేటుగా వస్తారు. నేనే ఎయిర్పోర్ట్కి వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాను, సరేనా? ఏంటి, నువ్వు వస్తావా? ఉమ్, అమ్మో, ఏంటి ఉమ్. నువ్వు బిజీగా ఉంటూ మమ్మల్ని పట్టించుకోవో అనుకున్నాను. లేదు మా, మిమ్మల్ని ఎంత తొందరగా చూడాలా అనిపిస్తుంది నాకు. అవునా, ఉమ్, ఫోన్లే. ఉమ్. మా ఇంతకీ ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నారేంటి? ఓ 10 రోజుల వరకు ఉందాం అనుకుంటున్నావే. నువ్వు త్వరగా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావు. 10 రోజులేంటి మా? ఒక్క నెల రోజులు ఉండేలా ప్లాన్ చేసుకునండి. బట్టలు కూడా అలాగే ప్యాక్ చేసుకోండి. నెల రోజులా? నెల రోజులేంటే బాబు, మీ నాన్నకి కుదరదు కదా. మా నాతో నేను మాట్లాడతానులే. అయినా మీరు నెల రోజులు ఉంటేనే కదా అన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. ప్లానా? ఉమ్. ఏం ప్లానే? ప్లాన్ అంటే ప్లాన్ కాదు మా, అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి చూడాలి, ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడేది బాగుంటాయి చూడ్డానికి, అలా అన్ని ప్లాన్ చేసుకోవాలి కదా. అదా, నేను ఇంకేదో అనుకున్నానులే. మాకు ఉండాలనే ఉంటుంది, కానీ మీ నాన్న కుదరాలి కదా. మీ నాన్న నువ్వు ఎలాగలో ఒప్పించు, నేను పనిలో పనిగా ఎక్కువ బట్టలు సర్దేస్తాను. సరేమ్మా. అన్నట్టు నేను చెప్పానని చెప్పకు గాని, మీ నాన్నకి బోర్డు సెలవులు ఉన్నాయా బాబు? ఎప్పుడైనా వాడారా, చేశారా? అవునా? అయితే నువ్వు వచ్చేమ్మా, మొత్తం నేను చూసుకుంటాను కదా. అవునా, సర్లే అయితే. సరేమ్మా. ఇంతకీ తిన్నావా నువ్వు? నేను తినేసానమ్మా. ఇంకేంటి? ఇంకేముంటాయే. సర్లే ఆగు, ఇక్కడ చాలా పనులు మిగిలిపోయాయి. రేపు పొద్దునే వచ్చేసాగా, మాట్లాడుకుందాం. సరేమ్మా, బాయ్. బాయ్, జాగ్రత్త. అప్పుగారు, అప్పుగారు, మీ అమ్మగారు ఫోన్ చేశారండి. నాకు నేను ఫోన్ చేసేంత వరకు చేయదు, కానీ మీకు మాత్రం ఊరికూరికే ఫోన్ చేస్తూ ఉంటది. ఏమనండి? అదేనండి, రేపు పొద్దున్న 11ంటికి వస్తున్నారట కదా, నన్ను కూడా మీతో పాటు ఎయిర్పోర్ట్కి రమ్మన్నారు. కొంపతీసి మీరు వచ్చేస్తా అన్నారా ఏంటి? లేదప్పు గారు, నన్ను జై ఆఫీస్కి రమ్మన్నాడు. అన్నట్టు జై మిమ్మల్ని ఎందుకు ఆఫీస్కి రమ్మన్నాడండి? అబ్బా అప్పుగారు, నేను మీ అమ్మగారికి అలా చెప్పానండి. ఓహో, భరత్ బాగా చెప్పారు. అసలు పాత్ర నుంచి బయటికి రావట్లేదు మీరు. కానీ గుర్తుంది కదా, రేపు వచ్చేయాలి. అన్నట్టు అప్పుగారు, ఒకవేళ మీ అమ్మగారు వచ్చిన తర్వాత ఎప్పుడైనా భరత్ను కలవాలనుకుంటే అప్పుడేం చేద్దామండి? భరత్ అంటే ఆ భరత్ కాదండి, ఈ ఫోన్లో భరత్. అంటే నేను తెలుసులేండి చంటి గారు. ఆయన చంటి గారు, మనం ఇప్పుడు ఎలాగో ప్లాన్ చేసుకున్నాం కదా, మన ప్లాన్ కూడా బాగుంది. మళ్ళీ మీరు అయ్యి అని చెప్పి కొత్త కన్ఫ్యూషన్ ఏం పెట్టకండి. మనం ఆ ప్లాన్ అలా ఫాలో అయిపోతాం. సరే అప్పుగారు, సర్దేసుకోండి. అయినా భరత్దే ఉందిలేండి, ఓ 2-3 రోజుల్లో మా ఆమె భరత్ని మర్చిపోద్ది. ఇంకదు. సరే అప్పుగారు, సర్దేసుకోండి. ఏం వదలద్దే. ఏం చంటి గారు, ఒక కప్పే తీసుకొచ్చారు, మీరు టీ తాగరా? నేను తర్వాత తాగుతానులేండి అప్పుగారు. చంటి గారు, అన్నట్టు టీ బాగా పెట్టండి, సరేనా? చంటి గారి ఇంట్లో టీ పెట్టం ఇదే లాస్ట్. ఇంకా ఇదే లాస్టా? ఓహో, అర్థమైందిలేండి. చాలు చంటి గారు. ఎలా ఉంది అబ్బు గారు లాస్ట్ టీ? చాలా బాగుంది చంటి గారు. చంటి గారు, అన్నట్టు మీ పాత బట్టలన్నీ ఏం చేశారండి? అవా, కిందన పక్క బిల్డింగ్ లో వర్క్ జరుగుతుంది కదండి, ఆ వర్కర్లకి ఇచ్చాను. ఏంటి, మీరు ఇవ్వగానే వాళ్ళు తీసేసుకున్నారా? వాళ్ళెలా తీసుకున్నారండి? అదే డబ్బు గారు అలా అంటారు, వాళ్ళు అలా తీసుకున్నారట. లేకపోతే ఏంటండి? అయినా
ఆ వర్కర్లు మీ బట్టలతో ఏం వర్క్ చేస్తున్నారో ఏంటో. ఆ, హ్మ్. ఆ, మ్, కానీ చంటి గారు, ఆ, మీకు ఇంత సడన్ గా బట్టలు మార్చి కొత్త బట్టలు కొనాలి అనే ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ, అదా మా అమ్మ చెప్పిందండి. ఏమని చెప్పారండి? ఆ, ఏమని చెప్పిందంటే మీ అమ్మగారు వాళ్ళ ముందు అదే ట్రాకు అదే టీ షర్ట్లు వేసుకొని తిరిగితే తంతానందండి. అందుకే ఆ, నిజం చెప్పండి, ఇంత నీట్గా చెప్పారా? అప్పుగారు మీరు టీ తాగండి. మ్. అందరూ నా మీదకి వచ్చేవాళ్ళే. పోన్లేండి, ఒక్కళ్ళైనా మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగారు. ఈ విషయంలో అత్తమ్మకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఆ, మ్. అప్పుగారు మ్. మీ ముక్కు కూడా ఎర్రగైపోయింది ఇందాక నేను కొట్టినప్పుడు. అప్పుగారు కుక్కర్ అయిపోయినట్టుంది, పదని ఫోన్ చేద్దాం. ఆ, చంటి గారు, చేద్దాంలేండి. అయినా మళ్ళీ మనం ఇలా కబుర్లు చెప్పుకునే రోజు ఎప్పుడొస్తుందో ఏంటో. పైగా రేపటి నుంచి అమ్మ వాళ్ళు వస్తే మీరు ఒక దగ్గర, నేను ఒక దగ్గర. అందుకే చంటి గారు, ఈరోజు రాత్రంతా కూర్చుని మన కబుర్లు చెప్పుకుందాం. రేపటి నుంచి ఎలాగూ అవ్వదు కదండి. సరే అప్పుగారు. చెప్పండి అప్పుగారు, ఇంకేటి విషయాలు? చంటి గారు, మ్, కొత్త షర్ట్, కొత్త చంటి గారు, మ్. కొత్త షర్ట్ వేసుకున్నారు, ప్యాంట్ కూడా కొత్తది వేసుకుని ఉండొచ్చు కదండి. ఆ చిరిగిపోయిన ప్యాంట్ ఏంటండి? అప్పుగారు ఈ చిరిగిపోయిన ప్యాంట్ కాదండి. అయినా మీరు మరీనండి, మీరు వేసుకుంటేనేమో స్టైలు, అదే నేను వేసుకుంటే చిరిగిపోయిన ప్యాంట్ వేసుకున్నారేటండి అంటారు. అది కా చంటి గారు, అది మరీ పాతదనుకుంటా, ప్యాంట్ కొంచెం ఎక్కువ చిరిగిపోయిందండి. అప్పుగారు పాత ప్యాంట్ కాదండి, కొత్తే. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆయన చిరిగిపోయిన ప్యాంట్ ఇమ్మంటే ఇది ఇచ్చాడు. చంటి గారు, వాడికి చిరిగిపోయిన ప్యాంట్లు ఇవ్వమంటే ఇలాగే చిరిగిపోయింది లేకపోతే పాతది ఇస్తాడు. టాన్ జీన్స్ అని అడగాలండి. అదేలేండి అప్పుగారు, నేను అదే అడిగాను, కాన్ జీన్స్. కత్త కొంచెం ఎక్కువ చిరిగిపోయింది అంతే. ఏది ఒకసారి నుంచోండి. బాగాలేదా? బాగానే ఉందిలేండి, కూర్చోండి. బాగానే ఉంది కదా అప్పుగారు, నేను అది అనుకున్నానండి. అన్నట్టు అప్పుగారు, మీ అమ్మగారు వాళ్ళకి ఫోన్ చేశారండి, బయలుదేరారు లేదు? ఫోన్ చేసింది చంటి గారు, ఇందాక ఫ్లైట్ ఎక్కే ముందు కాల్ చేశారు. అయితే మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేయొచ్చు కదండి, దారిలో ఉండి ఉంటారు కదా, సూర్యాపేటది దాటిసారు లేదు, దగ్గరికి వచ్చినట్టే కదా. చంటి గారు, సూర్యాపేట దగ్గర కోకాపేట దగ్గర ఆగటానికి అది బస్సు కాదండి, ఫ్లైట్. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోనే ఆగుద్ది. పైగా ఫ్లైట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయడానికి అవదండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. మరి వాళ్ళు వచ్చారని మీకు ఎలా తెలుస్తుందండి? టైం అండి, వాళ్ళు వచ్చే టైం మనకు తెలుసు కదా. తెలుసు. సర్లేండి చంటి గారు, ఫ్లైట్ వచ్చేసే టైం అయింది. నేను ఇప్పుడు స్టార్ట్ అయితే గానీ వాళ్ళు వచ్చే టైంకి రీచ్ అవ్వాలి. సరే అప్పుగారు. చంటి గారు, బాయ్ అండి. బాయ్ అండి. వెళ్ళొస్తాను. అప్పుగారు, మీ సామాన్లన్నీ సర్దేసుకున్నారు కదండి? అన్నీ సర్దేసుకున్నానండి. చంటి గారు, ఎందుకో కొంచెం టెన్షన్గా ఉందండి. ఏం పర్లేదు అప్పుగారు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అప్పుగారు, మీరు టెన్షన్ పడకండి. బాయ్ చంటి గారు. బాయ్ అప్పుగారు. వెళ్ళొస్తాను. ఐ మిస్ యూ చంటి గారు. ఐ మిస్ యూ టూ అప్పుగారు. బాయ్ అండి. బాయ్ అండి. ఆల్ ది బెస్ట్ చంటి గారు. బాయ్ అండి. బాయ్ అండి. ఒకసారి ఇది పట్టుకోండి. ఏమైందండి? పట్టుకోండి.
అప్పుగారు మ్. ఏం కోరుకున్నారండి? ఆ, కొద్దిసేపు తర్వాత మీరు కూడా అదే మొక్కుంటారులేండి. బాయ్ చంటి గారు. బాయ్ అప్పుగారు. పేరు గుర్తుందిగా? గుర్తుందండి, అంతా గుర్తుంది. అంతా అనుకున్నట్టే చేద్దాం. మ్. బాయ్ అండి. బాయ్ అండి. డోర్ లాక్ చేసుకోండి. అప్పుగారు ఆల్ ది బెస్ట్ అండి. మీకు కూడా. మ్. బాయ్ అండి.